దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ ముగ్గులు కార్యక్రమం పెట్టాము. పవన్ కళ్యాణ్ గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వైసీపీ పాలన పీడ విరగడయి సంవత్సరం అయింది. అలాగే కూటమి సుపరిపాలన మొదలయ్యి ఏడాది అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ గన్నవరంలో ఆడపడుచులకి ముగ్గులు పోటీలు పెట్టి వీళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మన కూటమి మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన పాలన చేస్తున్నారు. ఈ పాలనకి మనం బ్రహ్మాండంగా చేస్తున్నారు, కానీ ఈ పాలనకి మనం అందరం సపోర్ట్గా చాలా సుఖ సంతోషాలతో మనం ఉన్నాము. దాని గురించి ఈ కార్యక్రమం చేసుకోవడం, ఈ కార్యక్రమం చేసుకుని చాలా ఆనందంగా ఉంది. సార్, వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పెర్నాని గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు సార్. దాని గురించి మీకు ఆలోచించండి. చిన్నప్పుడు నేను పెద్దల మాటలు విన్నానండి. దొంగతనం చేసి దొంగ దొంగ నడిచాడంట. అలా ఉంది ఈ వైసీపీ వాళ్ళ మాటలు. ఇక్కడ ఉన్న నాయకులు లేక అద్దె నాయకులు తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించాలని చేస్తున్నారు గన్నవరం నియోజకవర్గం. ఒకప్పుడు ఎంతో మంది నాయకులు ఇక్కడ ఈ గన్నవరంలో ఉన్నారు. అలాంటి ఎంతో పేరు ఉండేది గన్నవరానికి, అంటే ఒక మంచి పేరు ఉండేది. ఈ గన్నవరం గత నాయకులు, గన్నవరం అంటే బూతులు, గన్నవరం అంటే ఒక ప్రెస్ మీట్ పెడితే పాత గత ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడితే ఏం తిడతారా అనే పరిస్థితి నుంచి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా లేదు. ఏం అభివృద్ధి గురించి చెప్తారా గన్నవరం గురించి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు చేసిన వెన్నుపోటు దినం పెడతాక సిగ్గు శరం ఉండాలి. వెన్నుపోటు పొడిచింది ఎవరు? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. వెన్నుపోటు పొడిచింది మీరు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని వెన్నుపోటు పరిచాడు, సొంత బాబాయిని, తల్లిని, అలాగే రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పరిచారు. అమరావతి రైతులను వెన్నుపోటు పరిచారు. కల్తీ మద్యం అమ్మి ఆడపడుచులు వెన్నుపోటు పరిచారు. శాండ్, మైను, వైన్ ప్రతిదీ వెన్నుపోటు పడుతుంది మీరు అలా వెన్నుపోటు పొడవబట్టి 151 సీట్లు ఉన్నది, మీరు 11 సీట్లకు వచ్చారు. మీరు ప్రజలకి వెన్నుపోటు పడిచారు. ప్రజలు మళ్ళీ మీకు తిరిగి మీకు వెన్నుపోటు పడిచారు. మీకు అర్థం కావట్లా, నవ్వుతున్నారు. మీరు వెన్నుపోటు దినోత్సవం చేయడం ఏంటి? అద్దె నాయకుల్ని ఇక్కడ తీసుకొచ్చి అల్లర్లు సృష్టించాలంటే గన్నవరం ప్రజలు ఎవరు ఊరుకోరు. మీకు ఇంకా బుద్ధి రాలా. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు, అయినా మీకు బుద్ధి లేదు. మారండి, మారి మంచిగా ఉండండి, ప్రజలకు మంచి చేయండి, మంచి చేస్తున్న స్వాగతం పలకండి. ఇలా అల్లర్లు సృష్టించాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు. గన్నవరం ప్రజలు చాలా చైతన్యవంత ప్రజలు. మేమంతా కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి మేము ముందుకెళ్తాం. మీ వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టించాలన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇదే మా హెచ్చరిక. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము 1 సంవత్సరం అయింది మీ మీద అన్యాయమైన కేసులు గాని ఒక్క కేసు కూడా మీకు పెట్టలా. మన గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు ఒక్క కేసు, అన్యాయమైన కేసు కూడా మీకు పెట్టలేదు. అది మా మంచితనం. అది మంచితనాన్ని మీరు మంచితనంగా తీసుకోండి. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు, అక్రమ అరెస్టు కావాలని శాంతి చర్యలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం, వాళ్ళని తెలియజేసేవాళ్ళని చెప్పి వాళ్ళు అంటున్నారు సార్, ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఆరోపణలు చేయడానికి ఏముందండి? నరవలేని నాలుగు ఏదైనా మాట్లాడుద్ది సార్. అసలు రాజకీయాలకు విలువలు ఉండాలి, మంచితనం ఉండాలి, మర్యాదగా మాట్లాడాలి, మాట పొదుపు ఉండాలి. రాజకీయాల్లో
రాజకీయ పరంగా విమర్శించాలి. ఏ నాయకుడైనా రాజకీయాలు వ్యక్తిగతం మాట్లాడటమే చాలా తప్పు. వ్యక్తిగతం కూడా మించిపోయింది, శృతి మించిపోయిందండి గన్నవరం నియోజకవర్గంలో గత నాయకులు. మరీ సొంత తన తల్లి చెల్లి కూడా అసహ్యపడేటట్టు ఎంత వల్గర్గా మాట్లాడారు అదంతా చూస్తున్నాం. నేను ఎందుకంటే పేర్లు మెన్షన్ చేయట్లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం నాకు ఇష్టం ఉండదు. మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తున్నాం. మేము రాజకీయ పరంగానే ఎవరినైనా విమర్శిస్తాం, వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శించం. అది మా ఉద్దేశం. అందుకని మేము చాలా మా అధికారం ఉందని అధికార బలంతో మేము మాట్లాడం. అది మా నైజం. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాం, ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తాం అని చెప్పి ఇప్పుడు ప్రశ్నించడం మానేశారు. పేదల నిలబట్టలేదని చెప్పి అంటున్నారు సార్. ఏం పేదల వైపు నిలబడకుండా పోలవరం ఇంత అభివృద్ధి జరుగుతుందంటారా? పంచాయతీ అది వరకు రోడ్లు అసలు ఎంత దారుణంగా ఉండేయండి. ఎంతమంది బైక్ యాక్సిడెంట్లు అయి చనిపోయారు. పవన్ కళ్యాణ్ గారు గిరిజనులను పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారండి? వెళ్ళి ప్రతి తండాలు వెళ్ళి నడుచుకుంటా కార్లు కూడా వెళ్ళలేని రోడ్లకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చూసి వాళ్ళ కోసం చలించిపోయి వాళ్ళకి రోడ్లు వేయటం, ఇవన్నీ చేయటం, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మొన్న మీకు 11 వచ్చినాయి. ఆయన లైట్ గా మాడితే ఈసారి ఒక్కడ కూడా మిగలదు. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఆకాశాన్ని చూసి మనం ఊస్తే ఏమవుతుంది, ఎవరి మీద పడుద్ది? మళ్ళీ వచ్చి మన ముఖం మీద పడుద్ది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు అదే గతి అవుతుంది. For more updates, please subscribe Dutta Media.